ఈ గుడ్ న్యూస్ కాబట్టి ఒక్కొక్క సైజులో యూనిఫామ్ డ్రెస్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఈ డబ్బుల్ని ఒక్కొక్క ఎన్వలప్లో పెడుతున్నాం అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే షాపింగ్కి. అంటే ఎప్పుడులా మా కోసం మేము షాప్ చేయట్లేదు, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మదర్స్ కోసం మేము షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. సో మీరు ఆ వీడియో చూసే ఉంటారు, మేము వైజాగ్కి వచ్చిన వీడియో. దాని తర్వాత ఈ వీడియో చూసినా నమ్ముతున్నా. అలా లేదు అంటే ఏం లేదు, ఎడిటింగ్లో ఈ బిట్ని ఎత్తేస్తానమాట. సో ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి నేను ఆల్రెడీ వెళ్ళాను. ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ నేను మీకు పెడతాను చూడండి, చిన్న ఫొటోస్ అండ్ వీడియోస్. అక్కడ నేను చాలా బాగా నా పెళ్ళిని సెలబ్రేట్ చేసుకున్నా. నా పెళ్ళిలో సెలబ్రేట్ చేశారు అంటే అక్కడ నా ఒరిజినల్గా మనం సెట్ అది వేసి పూలు అవి పెట్టి అంత ఖర్చు పెట్టి చేసిన పెళ్ళి కన్నా నేను ఇక్కడ చాలా 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 హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేశాను. నిజంగా చెప్తున్నా, నాకు నేను పెళ్ళి చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాను అంటే అది సూపర్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడేమో బావ వెయిటింగ్ కింద. హలో. సో ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ అంటే ఈ గుడ్ న్యూస్ కాబట్టి ఈ గుడ్ న్యూస్ ఇదిగా నేను మళ్ళీ అక్కడ సెలబ్రేట్ చేయబోతున్నా. ఫస్ట్ సీమంతం అంటారు కదా, బట్ ఆ పర్టికులర్ టైంకి నేను అక్కడ ఉండలేను, అంటే ట్రావెల్ చేయలేను. కాబట్టి కొంచెం ముందుగా వెళ్ళి ట్రావెల్ చేసి అందరితో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అది ఓకేనా. ఇప్పుడు మనం షాపింగ్ అయితే వాళ్ళందరికీ బట్టలు తీయడానికి వెళ్తున్నాం. పదండి బయలుదేరుతాం. బావ కూడా ఇక్కడే ఉన్నాడు. బావే మనల్ని తీసుకువెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు బావ మనల్ని ఆటోలోని లేదా క్యాబ్లోని నన్ను వదలట్లేదు అనమాట. ఈవెన్ 2-వీలర్లో కూడా నన్ను వదలట్లేదు. సో నేనే ఉంటా అన్నిటికీ, నీతో అన్ని ప్లేసులకి నేనే తీసుకెళ్తా అని అన్నారు కాబట్టి బావే వస్తున్నాడు. సో మేము యాక్చువల్గా లాస్ట్ టైమే అనుకున్నాం ఇలా స్పెషల్గా ఏదైనా చెయ్యాలి అని. బట్ లాస్ట్ టైం ఆల్రెడీ పెళ్ళి చాలా షార్ట్ పీరియడ్లో ప్లాన్ చేసుకున్నాము. అన్నీ చాలా షార్ట్గా అయిపోయింది. పెళ్ళైన వెరీ నెక్స్ట్ డే మేము ఆ ప్లేస్కి వెళ్ళాము. సో మొత్తం చాలా టైట్ స్కెడ్యూల్స్లో అంతగా ప్లాన్ చేయలేకపోయాం. బట్ సమ్హౌ ప్లాన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మంచి పని చేసాం ఇలా ప్లాన్ చేసి అన్నంత ఫీలింగ్ వచ్చింది. అంత బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ ఎంజాయ్ అంటే ఆడుకోలేదు అలా కాదు నేను చెప్పేదే, మనసుకి హ్యాపీ అనిపించింది. సో అందుకు మళ్ళీ నేను నా సీమంతం టైంకి నేను అక్కడికి ట్రావెల్ చేయలేను, ఎందుకంటే ఊర్లో కదా. ఇప్పుడు మనం ప్రజెంట్ చెన్నైలో ఉన్నాం. నేను మళ్ళీ ఆ టైంకి ట్రావెల్ చేయగలనో లేదో. సో అందుకు నేను బెటర్ ఇప్పుడే వెళ్ళిపోయి ఇదే టైం అని అనిపించింది. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం, పిల్లలకి బట్టలు తీస్తున్నాము. మేము అయితే అక్కడ అంకుల్ని తెగ డిస్టర్బ్ చేసి ఆయన మాకు సైజులతో సహా కావాలి అని అడిగి సైజెస్ అన్నీ తీసుకున్నాము. జస్ట్ యాక్చువల్గా మనం వైజాగ్కి కూడా జస్ట్ 4 డేసే వెళ్తున్నాం గైస్, పెద్ద ఎక్కువ రోజులు కూడా కాదు. 4 అంటే 4 డేస్. ఫస్ట్ డే ఏమో కొంచెం రెస్ట్లో ఉంటాము, దిగిన రోజు రెస్ట్లో ఉంటాము. మేబీ వీడియో చూసేసరికి మేము చెన్నైలోనే ఉంటాం. ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మేము మళ్ళీ చెన్నైకి వచ్చేస్తాం. ఎందుకంటే ఆ టైంలో హడావిడి 4 డేస్ అంటే ఇంకా ఫుల్ టైట్గా ఉంటుంది. ఒక రోజు ఏమో మేము ఆ రోజే దిగుతాం, సెకండ్ డే ఏమో మేము ఇక్కడికి వెళ్ళిపోతున్నాం ఈ ప్లేస్కి. ఎందుకంటే వీఆర్ ఎక్సైటెడ్ ఫస్ట్ అక్కడికే వెళ్ళాలి అని. అండ్ నెక్స్ట్ డే ఏమో మళ్ళీ రెస్ట్, దాని తర్వాత భరతమై కొడుకు బర్త్డే, ఫస్ట్ బర్త్డే, దాని తర్వాత ఇంకా బయలుదేరిపోయి వచ్చేస్తున్నాము. జస్ట్ 1 డే రెస్ట్లో. ఆ రెస్ట్ కూడా రెస్ట్లా ఉండదు అది యాక్చువల్గా. ఆల్సో ఇక్కడ స్టూడెంట్స్ మాత్రమే కాదు, టీచర్స్, స్టాఫ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకేమో సెకండ్ హాఫ్లో వస్తుంది మీకు వీడియో. అక్కడికి నేను వెళ్ళను, వర్షిని వెళ్తుంది. వర్షిని అమ్మ, ఎందుకంటే సారీ అంటే ఇంకా అమ్మ ఉండాలి ఖచ్చితంగా. ఇంకా లక్ష్మి వెళ్తారు. వీళ్ళు ముగ్గురు వెళ్తారు. వీళ్ళు ముగ్గురు వెళ్ళి సారీస్ అన్నీ తీసుకొస్తారనమాట. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే మనం ఇన్ని సారీస్ డిఫరెంట్ సారీస్ తెచ్చేయగలం. బట్ ఇక్కడ ప్రెసెంట్గా మేమున్న ఏరియాలో ఇక్కడ చాలా రేర్. ఒకే పీస్ అన్నీ ఒకే కలర్లో ఒకే ప్యాటర్న్లో అన్ని కౌన్స్ అంటే దొరకదు మనకి, బల్క్లో దొరకదు. మనం డిఫరెంట్ తీసుకోవచ్చు, బట్ యూనిఫామ్డ్గా ఉండాలి. అందుకు వర్షిని తర్వాత అత్త కొంచెం వాళ్ళైతే టైం తీసుకొని, నేనైతే మరీ టైర్డ్ అయిపోతాను ఎందుకు అనేసి. సో వాళ్ళు వెళ్తారనమాట. ఈ షాపింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు వర్షిని షాపింగ్ వస్తుంది, చీరల షాపింగ్. సో ఎస్ గాయ్స్, మనం వచ్చేసాము మాల్కి. సో ఇక్కడే షాపింగ్ చేయబోతున్నాం. అండ్ చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, నేను అది చెప్పలేదు మీతో, నాకు వామిటింగ్స్ అవుతున్నాయి అని. లేదు, నాకు వామిటింగ్స్ స్టార్టింగ్ నుంచి లేవు. అండ్ ఫుడ్ నాజియా, స్మెల్ అదేది లేదు నాకు. బట్ అప్పుడప్పుడు అవుతుంది, అప్పుడప్పుడు మార్నింగ్స్ వామిట్ అవుతుంది నాకు. అది ఘోరంగా ఉంటుంది మరి. సో
ఎస్ ఈ మధ్య అయ్యింది కొద్ది రోజులు, ఒక 1 వీక్ 2 వీక్స్ అలా కంటిన్యూస్గా అయిందనమాట. సో దాని తర్వాత నేను కంట్రోల్ చేసుకుంటున్నాను చేయకుండా. అది మెయిన్గా ఏంటంటే బ్రష్ చేసే టైంలోనే అవుతుంది అనమాట. అందుకు నేను ఏం చేస్తున్నానంటే లెగ్గగానే బ్రష్ చేసేస్తున్నాను. లెగ్గగానే బ్రష్ చేసేసి మొహం మీద చల్లి నీళ్ళు పోసుకున్నాను అనుకోండి, కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాను అనమాట. అలాగా కంట్రోల్ చేసుకుంటున్నాను తప్పితే కానీ నాకు కొంచెం లెగ్గానే కొంచెం ఉంటుంది అలాగా, బట్ కంట్రోల్ చేసుకుంటున్నాను. సో ఎస్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. గైస్ ఇప్పుడు మనకి లిస్ట్లో దొరికాయి. అంటే ఇప్పుడు మనకి టాస్క్ ఏంటి అంటే ఒకే టీషర్ట్, అంటే ఇప్పుడు ఒక టీషర్ట్ ఉంది, ఈ టీషర్ట్ని మనం 8 తీయాలి ఒకే సైజులో. అదొక పెద్ద టాస్క్. ఇక్కడ ఏరియాలో లేవు గైస్, ఏరియాలో లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక టీషర్ట్స్ మాత్రం అంటే మనం టీషర్ట్ అండ్ కోట్స్లా లేవు. సో ఇంకా వేరే చాయిస్ లేదు. నేనేమనుకున్నా అంటే ఇలా వస్తుంది కదా, ప్యాంట్ అండ్ టీషర్ట్ రెండు కలిపి వస్తాయి, ఇలాంటివి తీసుకుందాం అనుకున్నాము. కానీ ఇవేంటంటే సైజెస్ ప్రాబ్లం ఉన్నాయి మనకి. సో ఇంకేం చేయలేం, టీషర్ట్ అండ్ ప్యాంట్గానే సపరేట్ తీసుకోవాలి. ఇక వర్షం తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నవే, ఇంకా ఇక్కడ ఉన్నవి మాత్రమే మనకి అంటే ఒక సైజ్. అంటే ఇప్పుడు 8 ఇయర్స్ అంటే 8 ఏమో ఒక 8, 9 అలా సేమ్ ప్యాటర్న్లో దొరుకుతున్నాయి. మిగతావన్నీ ఏంటంటే సింగిల్ తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకి ప్యాంట్స్ కూడా దొరికేసాయి. సో సపరేట్గా అందరికీ ఒక్కొక్క ప్యాంట్. అవన్నీ 3 to 4 ఇయర్స్ అయినాయి. మనము 7 to 8 ఇయర్స్ది తీసుకో. మనం ఒక 8 తీసుకోవాలి. దేవుడ దొరికాయి. ఇక్కడ కూడా 6 ఉన్నాయా? ఆహా, ఇది ఇక్కడ ఒక 7 to 8 ఉన్నాయి. ఇక్కడ ఒక 7 to 8 ఉంది. పిల్లలందరికీ అంటే 7 to 8 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ ఒకేలాంటి యూనిఫామ్ డ్రెస్, తర్వాత 15 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ ఒకేలాంటి యూనిఫామ్ డ్రెస్, తర్వాత ఒక్కొక్క సైజులో యూనిఫామ్ డ్రెస్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాము. అంటే ఒక పిల్లలు కాబట్టి ఒకరి టీషర్ట్ ఒకరికి నచ్చచ్చు. సో అలా ఉండకూడదని అందరికీ సమానంగా తీసుకుందాం అనుకుంటున్నాం. బట్ సైజెస్ దొరకడమే పెద్ద టాస్క్. మేడం గారు అలా చేతిలో పట్టుకొని తిరుగుతుంది చూడండి. 7 to 8 ఇయర్స్ అంటే ఇదేంటి మరి ఇంత బుడ్డిగా ఉంది? ఒరే నువ్వేట్రా, మీ పిల్లలు ఇలా బుడ్డోళ్ళగా ఉంటారా? ఇది 2 to 3 ఇయర్సా? ఇది 7 to 8 ఇయర్స్ తీయు. 8 ఉన్నాయా? అమ్మయ్య, ఇది కొంచెం నమ్మేటట్టు ఉంది. 7 to 8లో సిమిలర్ కలర్స్లో దొరికాయి. 7 to 8 ఇయర్స్ పిల్లలు అయిపోయారు. నెక్స్ట్ ఎంతమంది స్మాల్ సైజులో తీసుకోవాలి? స్మాల్ సైజులో 9 అనుకుంటా. స్మాల్లో 9 బట్టలు, తర్వాత ఎంలో కొన్ని బట్టలు, ఎక్సెల్ వరకు ఉన్నారు పిల్లలు. సో ఎంలో స్మాల్లో 9 నోస్. ఇప్పుడు గైస్ అబ్బాయిలకి తీయడం ఒక ఎత్తు, బోరింగ్. అబ్బాయిలకి తీయడం అనేది వెరీ బోరింగ్, కానీ అమ్మాయిలకి తీయడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఒకే ఒక అమ్మాయి ఉంది లక్కీగా, ఓన్లీ ఒక్క అమ్మాయికి మాత్రం ఒక ఫ్రాక్ తీసుకుంటాం. 7 to 8 ఇయర్స్ కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. మంచి క్యూట్ ఫ్రాక్ తీసుకుందాం, ఒకే ఒక అమ్మాయి కాబట్టి. సో పాప కోసం ఇది తీసుకున్నాము ఆ అమ్మాయికి. సో బ్యూటిఫుల్. మళ్ళీ నేను ఎప్పుడు పిల్లలకి షాపింగ్ చేస్తాను అలా వెళ్ళాము. అలా మాకు స్మాల్లోని, ఎంలోని, ఎల్లోని, ఎక్సెల్లోని అన్నీ ఒకే డ్రెస్ సూపర్గా దొరికేస్తుంది. ఒకే టీషర్ట్స్. ఇప్పుడు ప్యాంట్స్ తీస్తాము. ప్యాంట్స్ కూడా తీయాలి మనం. ఇప్పుడు మనకి ప్యాంట్స్ కూడా దొరికేసాయి. స్మాల్లో ఏమో 9 తీసుకోవాలి, కానీ ఏదో కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. బట్ ఒక ప్లస్ ఏంటంటే మనకు అక్కడ కూడా ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదు అస్సలు. సో బ్లాక్ తీసుకున్నాము అంటే అన్నిటికీ సెట్ అయిపోద్ది. ఏ టీషర్ట్కైనా పిల్లలు వేసుకోవచ్చు హ్యాపీగా. అవన్నీ ప్యాంట్స్, ఇవి టీషర్ట్స్, ప్యాంట్లు, చిన్నపిల్లల టీషర్ట్స్, ఇవి టీషర్ట్స్, అవన్నీ ప్యాంట్లు. ముఖ్యమైన టీచర్కి తీసుకోవడం మర్చిపోయాం, మెయిన్కి. పదండి ఇప్పుడు వెళ్ళి. ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే అతనికి మాత్రం మనకి సైజ్ చెప్పనే లేదు. సో ఆయన సైజ్ మనమే అలా గెస్ చేసి అలా తీసుకుంటాం అంతే. మాస్టర్ సార్కి ఏమో అలా ర్యాండమ్గా ఒక 44 తీసుకున్నాము. సైజ్ సరిపోద్దో లేదో తెలీదు, కానీ ఒక నమ్మకం అంతే. ఇప్పుడు ప్యాంట్ తీసుకుందాం. ప్యాంట్ కూడా అలా ర్యాండమ్గానే తీసుకోవాలి మనం. ఇది ఫార్మల్ ప్యాంట్స్. డాడీ, ఎస్, డాడీ కోసం. డాడీ మమ్మల్ని కూడా కూతుళ్ళనే అంటారు. ప్యాంటు బావ ఫస్ట్ 34 తీశాడు, 36 తీసాడు. 36 తీస్తే ఎక్కడికో ఉంది. అమ్మో, నేను వేసేసుకోవచ్చా ప్యాంటు? ఇదైతే ఎలాస్టిక్గా ఉంటుంది. ఎస్, దాని పక్క
ఓకే వీఆర్ డన్ విత్ ద షాపింగ్. ఇప్పుడు వెళ్ళి మనం బిల్లింగ్ వేయించేద్దాం. అమ్మాయిలా మాయ అమ్మాయిలు కుర్తీ సెట్స్ ఉన్నాయి కదా, అమ్మాయిలు 2 ఉన్నారు. సో వాళ్ళ కుర్తీ సెట్స్ తీసుకున్నాం. నువ్వు బిల్ వేస్తూ నేను తెచ్చేస్తాము. సో మేము అక్కడ అమ్మాయిలకి తీసుకోవడం మర్చిపోయాం. సో వాళ్ళకి చుడిదార్స్, సేమ్ టైప్ ఆఫ్ చుడిదార్స్, ఎస్ కుర్తీ సెట్స్. ఓకే పద, అయిపోయింది షాపింగ్. అదిగోండి బావ అక్కడ ఉన్నాడు, నడుచుకొని వస్తున్నాడు. సో సూపర్గా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన వర్షిని సారీస్ కోసం వెళ్ళడమే. అది రేపు మార్నింగ్ వెళ్తుంది, మీకు అది బ్లాగ్ కూడా వస్తుంది. స్టే ట్యూన్డ్ గైస్. ఇప్పుడు చూసారంటే మేము షాప్కి వచ్చేసాం. దేనికంటే సారీస్ తీసుకోవడానికి. ఇప్పుడు సారీస్ ఏమో ఒకేలాంటివి సెలెక్ట్ చూస్తున్నాం ఏవి బాగుంటాయి, ఏవి క్లాత్ బాగున్నాయి అవన్నీ చూస్తున్నాం. ఇప్పుడే వచ్చాం, చాలాసేపు అయింది రావడానికి. సో లెట్స్ సీ. మేము ఇక్కడ ఎత్తుకుతున్నాం కానీ అన్నీ ఒకేలాంటి శారీస్ దొరకట్లేదు. అందుకే చూసారంటే మేము వెతకడం. యాక్చువల్గా మేము ఏమనుకుంటున్నామంటే ఈ షాప్ వదిలేసి వేరే షాప్కి వెళ్దామని ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఏది నచ్చట్లేదు, కలర్ నచ్చితే అన్నీ ఒకేలా ఉండట్లేదు. సో వీఆర్ గోయింగ్ టు అనదర్ ప్లేస్. ఓకే థ్యాంక్స్. చాలా శారీ చూసిన తర్వాత ఇది ఒకటి సెలెక్ట్ అయ్యింది. బాగుంది కానీ అన్నిటికన్నా దట్ ఈస్ నైస్. ఇప్పుడైతే మనకి లంచ్ అయిపోయిందా. ఇప్పుడు ఇది ప్యాక్ చేసేసి మనం ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఇవి 28 పీసెస్ ఉన్నాయి చూపిస్తారు. ఇప్పుడు చూసారా తీసేసుకున్నాం. ఇవి వెళ్ళి ఇప్పుడు క్యాష్ పే చేయాలి. మా షాపింగ్ అంతా అయిపోయింది. సో ఇదిగో ఉన్నాయి మన షాపింగ్ బ్యాగ్స్. ఆల్రెడీ స్టార్టెడ్ ఈటింగ్. ఇప్పుడు అన్ని ప్యాకింగ్ టైమ్, అన్ని జతలుగా రెడీ చేశారు. ఇక్కడేమో వర్షిని రెడీ చేస్తుంది, ఇక్కడ లక్ష్మి రెడీ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ గోస్ ఇన్సైడ్ దట్, ఆ సూట్ కేసులోకి వెళ్ళిపోతాయి. సో ఫస్ట్ అయితే వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. నా ఎన్వెలప్స్లో డబ్బులు పెట్టాలనుకుంటున్నాము. సో ఎన్వెలప్స్ ఆన్ ద వే వస్తున్నాయి. సో ఒక్కొక్క ఈచ్ సారీ లోపల పెట్టేస్తే అసలు కన్ఫ్యూజన్ ఉండదు. మనం అక్కడికి వెళ్ళి జస్ట్ ఇచ్చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఎన్వెలప్ అది వస్తుంది. సో గైస్ మనం ఇప్పుడు ఈ డబ్బుల్ని ఒక్కొక్క ఎన్వెలప్లో పెడుతున్నాం అనమాట. నీట్గా ఎన్వెలప్ బుక్ చేస్తే ఎంత పెద్దది వచ్చింది చూడండి. ఏదో చిన్న ఎన్వెలప్ అనుకుంటే పెద్దగా వచ్చేసింది, చెక్కు పెట్టే ఎన్వెలప్ వచ్చింది. సో దీని మీద మనం విత్ లవ్ అని రాయబోతున్నాం. ఇక్కడ విత్ లవ్ భానుచందర్, సౌందర్య, వర్షిని. సో ఈ సారీస్లో మనం ఇది పెడుతున్నాం. అది కాకుండా అక్కడికి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి మనం స్వీట్స్ ఆర్డర్ చేస్తాము. అందరికి, పిల్లలకి, టీచర్స్ అందరికి మనము స్వీట్ డబ్బాస్తో తర్వాత తాంబూలం పసుపు కుంకుమ పెడతాం. బాయ్.